అయితే కార్డియోలో మనకి సైక్లింగ్ మిషన్స్ ఉన్నాయి. సో వేర్ వీ కెన్ సైకిల్ అనమాట. కార్డియో అంటే మనకి బ్రీతింగ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి మనకి కంట్రోలింగ్ కెపాసిటీ కార్డియో ఇస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్. క్రాస్ ట్రైనర్ అంటారు దీన్ని. సో ఇది మన కార్డియోలో బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది. సో ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుందండి. బికాజ్ ఈ ఎక్విప్మెంట్ చూసాక జిమ్ చెయ్యాలి వద్దు చెయ్యలేను అనుకున్న వాళ్ళకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని మనం కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో మనం కూడా ఇక్కడ నుంచి ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోదాము. సో చూసాం కదండి, గోయింకా యూనివర్సిటీలో వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు చక్కగా ఫిజికల్ హెల్త్ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. పిల్లల్ని యాక్టివ్గా ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంచడానికి జిమ్ సెటప్ కూడా పెట్టారు. ఒలింపిక్ ప్రిపరేషన్ రేంజ్లోనే ఇక్కడ మనకి షూటింగ్ ఎరేనా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 10 మీటర్స్ షూటింగ్ ఎరేనా ఇది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆ షూటింగ్ సెటప్ అంతా ఎలా ఉంది, ఎరేనా సెటప్ అంతా చూసేద్దాం పదండి. యూనివర్సిటీలో ఉన్నటువంటి షూటింగ్ ఎరేనా ఏదైతే 10 మీటర్స్ ఉందో దాంట్లోకి మనం వచ్చాము. రావడమే కాదు, మనం కూడా దాన్ని షూటింగ్ చేసి అసలు ఒక స్కిల్ అనేది మనం కూడా నేర్చుకున్నాము. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి ఫౌండేషన్ ఇస్తున్నారు. సో బికాజ్ టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటారు కదా. సో వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి బేస్ ఇస్తున్నారు యూనివర్సిటీలో స్కూల్ స్టూడెంట్స్ నుంచి. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.